నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. బోరజ్ మండలంలో పర్యటించిన కలెక్టర్ రాజర్షి షా చట్టం విధి విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచన. బోత్ మండలం పాట్నాపూర్లో పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు. ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం. వైభవంగా ప్రారంభమైన శ్రీ నవశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచిన భక్తజనం. పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బోరజ్ మండలంలోని పెండల్వాడ, తరుణం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని రైతులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి నూతనంగా అందుబాటులోకి వచ్చిన భూభారతి ఎంతగానో దోహదం చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం బోరజ్ మండల పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పెండలవాడ, తరుణం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. రైతుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. అంతకుముందు దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నదాతలకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రైతుల భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేసిందని అన్నారు. చట్టం విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భూభారతిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. డిఫరెన్స్ ఏమున్నాయంటే, ఒకటేమో మనమే మీ దగ్గర వచ్చి దరఖాస్తు తీసుకుంటున్నాము, మీరు ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ మీరు కూడా ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు, మనమే ఇక్కడ ఆన్లైన్ చేసేస్తాము. ఆన్లైన్ చేయడానికి మళ్ళీ మీరు ఎక్కడైనా మీ సేవలో పోయి డబ్బులు కట్టాలి, అవి కూడా అవసరం లేదు. ఫ్రీగా ఇది మనం ఆన్లైన్లో పరిష్కారం చేస్తాము భూభారతి పోర్టల్లో, ప్రత్యేకంగా ఈ పైలట్ విలేజ్ సంబంధించి. మళ్ళీ తిరిగి మీరు మీ సేవలో ఎక్కడైనా దయచేసి అప్లై చేయకండి. ఇప్పుడు మీరు ఏవైతే అప్లై చేశారో మనమే ప్రాసెస్ చేస్తాము. మీ మధ్యలో ఏమైనా ఈకేవైసీ అవసరం అయితే పిలిపిస్తాము, అంతే. ఈకేవైసీ ఎప్పుడైనా అవసరం పట్టచ్చు, దానికి ఒక్కసారి ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపిస్తాము. ఇంకా మళ్ళీ ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో భూ సమస్య ఏవైతే ఉన్నాయో 4-5 రకాల భూ సమస్య సంబంధించిన ఇక్కడ ఒక టీం దరఖాస్తు రాస్తుంది. రాసిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ గారు మళ్ళీ మీ సమస్య ఏవైతే ఉన్నాయో ఒక 2-3 నిమిషాలు అర్థం చేసుకొని మీకు రసీదు ఇస్తారు. రసీదు తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి. రసీదు చాలా ఇంపార్టెంట్ ఉంది, మీరు తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత ఈ సమస్యలు అంటే మనం 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో నా పాస్బుక్లో సర్వే నెంబర్ ఎక్కలేదు, ఇందాక ఆల్రెడీ మీకు ఎంఆర్ఓ గారు చెప్పి ఉండొచ్చు. కొత్త రికార్డులో ఎక్కలేదు, మిస్సింగ్ ఉంది. సర్వే నెంబర్ ఎక్కింది కానీ నా పేరు మీద ఎక్కలేదు, మ్యూటేషన్ పెండింగ్ ఉన్నాయి. ఇందాక కూడా వచ్చిండు, ఇందాక ఒక వేరే గ్రామంది వచ్చిండు. తర్వాత కోర్టులో ఉత్తర్వులు అమలు కాలేదు, అట్లా ఉన్నాయి. సర్వే నెంబర్ ఉంది, పేరు ఉంది కానీ సంతకం కాలేదు, డిఎస్ పెండింగ్ ఉన్నాయి. అది మా దగ్గర ఇక్కడ ఉన్నాయి. మనం ఈరోజు ఇక్కడికి వచ్చామంటే అన్ని రికార్డ్స్ కూడా తీసుకొని వచ్చాము. పాత రికార్డ్స్ ఉన్నాయి, కొత్త రికార్డ్స్ ఉన్నాయి, విలేజ్ నక్ష ఉంది, అవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మాకు తెలుస్తాయి ఎవరెవరైతే డిఎస్ కాలేదు వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు కానీ మీరు కానీ కూడా పిలిపించి ఈరోజు సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి దరఖాస్తు ఇవ్వమని చెప్పండి. ఆదివాసీ గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా పోలీసు యంత్రాంగం తరపున వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం బోత్ మండలం పాట్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. త్వరలోనే పోలీసు శాఖ ఆధ్వర్యంలో యువతకు జాబ్ మేళా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాలలో ఉంటున్న ప్రజలకు వైద్య సేవలను అందించాలన్న సదుద్దేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే బోత్ మండలం పట్నాపూర్ గ్రామంలో జిల్లా వైద్య శాఖ
నిర్మల్ స్వప్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. జనరల్ మెడిసిన్, యూరాలజీ, గైనకాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్లలో నిష్ణాతులైన వైద్య బృందంతో పరీక్షలు జరిపి అవసరమైన మందులు అందజేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి దాదాపు 250 మంది హాజరై శిబిరంలో వైద్య చికిత్సలు పొందారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఆదివాసీలు వైద్యులను సంప్రదించిన తర్వాతనే మందులను, టాబ్లెట్లను వాడాలని సూచించారు. అనవసరంగా టాబ్లెట్లను వినియోగించడం ద్వారా కిడ్నీ సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు సంభవిస్తాయని తెలిపారు. చిన్న సమస్యలకే మందులను వాడి లేని సమస్యలను కొని తెచ్చుకోకూడదని సూచించారు. బాబాలను, మూఢనమ్మకాలను, చెట్ల మందులను వాడడం శ్రేయస్కరం కాదన్నారు. గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయిని పండించడం, వాడటం, వ్యాపారం చేయటం వల్ల సమాజం నష్టపోతుందని పేర్కొన్నారు. యువత రోడ్డు ప్రమాదాలు జరగకుండా సరైన వయసు వచ్చిన తర్వాతనే లైసెన్స్ తీసుకొని వాహనాలను నడపాలని, మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవిస్తుందని తెలిపారు. సైబర్ క్రైమ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, బూత్ సిఐ ఏ వెంకటేశ్వరరావు, ఎస్ఐ ప్రవీణ్, అడిషనల్ డిఎంఐహెచ్ఓ రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు హెల్త్ క్యాంప్ పెట్టాలి అంటే ఫస్ట్ మనం ఒక లొకేషన్ ఐడెంటిఫై చేశాము. ఆ లోకల్ సిఐఎస్ఐ చెప్పి ఎక్కడైనా హెల్త్ ఫెసిలిటీస్ కొంచెం దూరం ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా ఆదివాసీ పాపులేషన్ కొంచెం ఎక్కువ ఉంది, అక్కడ మనం డిసైడ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇప్పుడు మీరు అందరు ఈరోజు హెల్త్ క్యాంప్ మంచిగా ఉపయోగించాలి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒక చిన్న మాట చెప్పాలి అంటే అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఒక సీనియర్ వ్యక్తి నాకు కలిశారు ఇక్కడ నా ఆఫీస్లో. దట్ సార్, ఆదివాసీ పాపులేషన్ వాళ్ళకి కొంతమందికి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అతనితో అడిగితే ఎందుకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి ఏంటి అట్లా ఏంటి, అతను ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఏమైనా ఇంటికి పోతే వాళ్ళ ప్రతి ఇంటిలో ఒక పారాసిటమాల్ టేబ్లెట్ ఉంటుంది. ఆ ఏమైనా చిన్న ఇష్యూ అయితే పారాసిటమాల్ టేబ్లెట్ తింటున్నారు. ఉన్నాయా మీ ఇంట్లో, అందరి ఇంట్లో? జ్వరం గోళీ ఉందా అందరి దగ్గర? ఉన్నాయా? సో దానికి మీరు తక్కువ కంటే తక్కువ వాడాలి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటుంది, దానికి కిడ్నీ పైన చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ నిజం అవసరం ఉంటే అప్పుడు తినాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చిన్న ఏమైనా దెబ్బ తగిలింది, చలో భయ్ అది తింటాము, జ్వరం గోళీ తింటాము, ఆ మంచి అవుతాము. దానివల్ల మన ఆదివాసీ పాపులేషన్లో కొంతమందికి ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి మనం ఆపాలి అంటే మీరు కొంచెం ఇది పారాసిటమాల్ లేకపోతే జ్వరం గోళీ కొంచెం వాడుకోవడం కొంచెం తగ్గించండి. అది కాకుండా కూడా ఇది ఇంతకుముందు నార్నూరు గాదిగూడలో నేను హెల్త్ క్యాంప్ పెడితే వాళ్ళేమందరూ అంటున్నారు, సార్ నాకు హాస్పిటల్ ఒక లోకల్లో పిహెచ్సి కావాలి. జిల్లా కేంద్రంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆధ్యాత్మిక క్రతువులను శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుతుండడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పట్టణంలోని సుప్రసిద్ధ శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల్లో భాగంగా
వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ చేపడుతున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ఆలయం నుండి శోభాయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు మాజీ మంత్రి జోగురామన్న వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను వైభవంగా జరపడం పట్ల అభినందనలు తెలియజేశారు. పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. కలశాలు, కాషాయ ధ్వజాలను చేతపట్టుకొని అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులు యాత్రలో పాలుపంచుకున్నారు. ఇదిలా ఉంటే బుధవారం నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరపనున్నారు. బుధవారం ఉదయం నుండే ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచారు. గణపతి పూజ, పుణ్యహవచనం, బ్రహ్మకలశ స్థాపన, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమ పూజ తదితర ఆధ్యాత్మిక క్రతువులను భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షించే తాడోబా అభయారణ్యంలో 2 పులుల మధ్య జరిగిన పోరులో ఓ పులి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. చోటా మట్కా, బ్రహ్మ అనే 2 పులుల మధ్య పోరు జరగగా బ్రహ్మ అనే పులి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. చోటా మట్కా అనే పులికి తీవ్ర గాయాలు కాగా గాయాలతో పర్యాటకుల కంటపడింది. తాడోబా అభయారణ్యాల్లోకి రాందేగి అటవీ ప్రాంతంలో టైగర్ టెరిటోరియల్ ఫైట్ జరిగింది. రాంగ్దేయి ప్రాంతంలో గత కొంతకాలం ఆవాసం ఏర్పాటు చేసుకుని చోటా మట్కా, నీలికన్నుల నయనతార అనే 2 పులులు సంచరిస్తున్నాయి. ఇదే ప్రాంతంలోకి వీరభద్ర, బ్రహ్మ అనే మరో 2 పులులు ఎంట్రీ ఇచ్చాయి. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం బ్రహ్మ, చోటా మట్కాల మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర గాయాలతో బ్రహ్మ అనే పులి మృతి చెందింది. చోటా మట్కా పులి పర్యాటకులకు గాయాలతో కంటపడింది. గాయపడ్డ చోటా మట్కా పులి కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపడుతున్నారు. గతంలో బజరంగ్, మోగ్లీ అనే పులులను బ్రహ్మ హతమార్చడం గమనార్హం. మావల మండల పరిధిలోని దుబ్బగూడలో నూతనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను వైభవంగా జరిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారిని ఆరాధించారు. మాజీ మంత్రి జోగురామన్న ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆలయాలను అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. మావల మండల పరిధిలోని దుబ్బగూడలో నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను బుధవారం ఘనంగా జరిపారు. ఉత్సవాలకు హాజరైన మాజీ మంత్రికి స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరుపుతుండటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేలా ఆలయాలను నిర్మించడం అభినందనీయమని అన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి కృపతో గ్రామస్తులంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వానాకాలం సీజన్ కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ పొలాల్లో దుక్కులు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు.
వేసవిలో దుక్కులు దున్నుకుంటే సత్ఫలితాలు ఉంటాయన్న వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు పొలం పనుల్లో బిజీగా గడుపుతున్నారు. వేసవి దుక్కులు దున్నుకుంటే కలిగే ప్రయోజనాలపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వానాకాలం సీజన్ కోసం వేసవి నుండే సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా పైర్లలో తలెత్తే చీడపీడల సమస్యలను తగ్గించేందుకు వేసవి దుక్కులు దున్నుతున్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత పంటలకు ఆశించిన చీడపీడలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే సమయంలో దుక్కులు దున్నితే ఉపయోగకరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మొగిలి పురుగు, ఎండు తెగుళ్లు, పత్తికి వచ్చే హీలియోథిస్ పురుగు, గులాబీ రంగు, కాయతొలిచే పురుగు, ఆకుముడత పురుగుల కోశస్థ దశలు లోతు దుక్కుల వల్ల బయటపడి ఎండవేడిమికి నశిస్తాయి. వేసవిలో లోతు దుక్కుల కారణంగా నీరు భూమిలోకి బాగా ఇంకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, జిల్లాలో దాదాపు రబీ పంటలు పూర్తయిన నేపథ్యంలో రైతులు 3 పంటలకు ఒకసారైనా లోతైన దుక్కులు దున్నుకోవాలని చెబుతున్నారు. ఖరీఫ్ సాగులో వచ్చే కలుపు, శిలీంధ్రాల బెడద, కీటకాల బెడద తగ్గడంతో పాటు భూమి సారవంతం జరిగి పంట దిగుబడులు పెరిగే ఆస్కారం ఉందని తెలిపారు. భూమి ఏటవాలుకు అడ్డంగా దుక్కులు దున్నినట్లయితే భూమిలో నీటి నిల్వలు, తేమ శాతం పెరిగి వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రైతులు తప్పకుండా మే మాసంలో లోతైన దుక్కులు చేసుకుని అధిక దిగుబడులను సాధించాలని సూచించారు. లోతు దుక్కులు దున్నడాన్ని వేసవి దుక్కులు అంటారు. మరి ఈ వేసవి దుక్కులు దున్నడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క భూమి సారవంతత, పురుగులు, తెగుళ్ళు, కలుపు నివారణ జరిగి ముఖ్యంగా వీటిపైన ఖర్చు అనేది ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వేసవి దుక్కులు ముఖ్యంగా బోల్డ్ ప్లో, ఎంబీ ప్లో అంటాము. అదేవిధంగా రెక్కలి నాగలితో చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ఎంబీ ప్లో తోటి 3 పంటలకు ఒకసారైనా రైతులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లోతు దుక్కులు దున్నడం వల్ల ఈ మే మాసాలలో ఉండే 40 నుంచి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వలన ముఖ్యంగా ఈ పంటలకు ఆశించే కీటకాలలో ప్యూపా దశ అనేది మరి భూమి పైపొరల్లోకి వచ్చి ఎండవేడిమికి చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి దున్నేటప్పుడు ఈ పక్షులు కూడా ఈ యొక్క ప్యూపాలను తినే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా కీటకాలను నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వస్తే ఈ ఎండవేడిమికి కొన్ని శిలీంధ్రాలను కూడా నశింపజేయవచ్చు. కాబట్టి ఈ విధంగా పంటలకు ఆశించే తెగుళ్ళు, తద్వారా తెగుళ్ళ మందుపైన ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే మరి కలుపు నివారణ కూడా ఈ వేసవి దుక్కుల ద్వారా చేసుకోవచ్చు. సో కలుపు సంబంధించి ముఖ్యంగా తుంగ గరికకు ఏదైతే విత్తనం కానీ, రైజోమ్స్ కానీ ఈ భూమి పైరపొరల్లో రావడం ద్వారా అవి ఎండవేడిమికి చనిపోవడం, లేదా ఇంకా చాలా సంవత్సరాల నుంచి తగ్గనట్లయితే మరి వేసవి దుక్కులు చేసుకొని తర్వాత వర్షం పడ్డప్పుడు ఈ అమోనియం గ్లూఫోసినేట్ అనే మందుని కొంత వర్షం పడ్డప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తుంగ గరిక యొక్క విత్తనాలను లేదా రైజోమ్లను 100% కంట్రోల్ చేసుకోవచ్చు. సాత్నాల మండలం మేడిగూడ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సహకరించిన జిల్లా ఉన్నతాధికారుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. దూరభారంతో ఇబ్బందులకు గురవుతున్న రైతుల సౌకర్యార్థం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల సాత్నాల మండలం మేడిగూడ గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు. గత కలెక్టర్ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ రాజశీష, అదనపు కలెక్టర్ శ్యామలాదేవిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన సాత్నాల మండలంలోని మేడిగూడలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో జైనత్ మార్కెట్కు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురయ్యామని గుర్తు చేసుకున్నారు. గ్రామంలోనే అన్ని రకాల పంటలను కొనుగోలు చేసేలా
కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో సౌలభ్యం ఉందని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన జిల్లా ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మండల్ మేడిగూడ గ్రామంలో కొనుగోలు, ఈ మండల్లో ఎన్ని ఊళ్ళు ఉన్నా కానీ కొనుగోలు ఇక్కడనే జొన్నలు కానీ, సోయాబీన్లు కానీ, కందులు కానీ అన్ని పంటలు కూడా ఇక్కడనే కొనుగోలు చేయాలని ఆదేశాలు కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి ఆ యొక్క అడ్డి భోజరెడ్డి అందరూ కూడా ఇక్కడ సహకారం చేసిన దానికి వారికి కృతజ్ఞతలు. భీంపూర్ మండలంలోని అంతర్గాంలో గ్రామ శివారులో గల పెన్గంగా నది నుండి మహారాష్ట్రకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జైనత్ సిఐ సాయినాథ్ హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భీంపూర్ మండలంలోని అంతర్గావ్ గ్రామ శివారులో గల పెన్గంగా నది నుండి మహారాష్ట్రకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. జైనత్ సిఐ సాయినాథ్, ఎస్ఐ వీర్ సింగ్ల నేతృత్వంలో పోలీసు సిబ్బంది దాడి చేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాలను భీంపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మహారాష్ట్రకి చెందిన ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లతో పాటు అంతర్గావ్ గ్రామంలో అక్రమ ఇసుక డంపు నిల్వ చేసిన వ్యక్తిపై ఇసుక దొంగతనం కేసులు నమోదు చేస్తున్నట్లు సిఐ సాయినాథ్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశాన్ని బుధవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 20న చేపట్టనున్న సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మిక సంఘాల నాయకులతో వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలని, కార్మికుల అడ్డాల వద్ద కనీస సదుపాయాలు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. భవనిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మే 20న జరిపే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భవనిర్మాణ కార్మికులకు సహజ మరణానికి 5,000 రూపాయలు, యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, మెడికల్ డిజబిలిటీ మరియు పెళ్ళు కానుక మరియు ప్రసూతి కానుక 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు 9,000 రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, మరియు అన్ని మౌలిక వసతులతో అడ్డాల వద్ద షెల్టర్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఇది ముఖ్యమైన డిమాండు. అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డులో జాప్యం జరుగుతున్నది. ఈ జాప్యాన్ని తొందరగానే అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మే 20న జరపబడే ఈ జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ఏఐటి సంబంధ అన్ని కార్మిక సంఘాలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సమ్మెని విజయవంతం చేయని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. బోరజ్ మండలంలో పర్యటించిన కలెక్టర్ రాజర్షి షా చట్టం విధి విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచన. బోత్ మండలం పాట్నాపూర్లో పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు. ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం. వైభవంగా ప్రారంభమైన శ్రీ నవశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచిన భక్తజనం, పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.